సబ్బాత్‌ను శనివారం ఫాలో చేయాలా? లేక ఆదివారం ఫాలో చేయాలా? ఇది అందరికీ ఉండే డౌటే. కానీ మనం బైబిల్ పరిశీలిస్తే దీని వెనుక ఒక పెద్ద నిజం దాగుంది. దేవుడు 6 రోజుల్లో సృష్టిని పూర్తి చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజునే సబ్బాత్ అని పిలిచాడు. అది శనివారం. ఇంకా 10 కమాండ్‌మెంట్స్‌లో కూడా సబాత్ డేని పరిశుద్ధంగా ఉంచు అని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే ఇది ఒక సింపుల్ ట్రెడిషన్ కాదు. దేవుడిచ్చిన డైరెక్ట్ కమాండ్. కానీ కొత్త నిబంధనలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. యేసుక్రీస్తు శుక్రవారం శిలువపై మరణించి 3వ రోజు అనగా ఆదివారం మృతులలో నుండి లేచాడు. ఆ రెజరెక్షన్ క్రైస్తవ విశ్వాసానికి సెంటర్. అందుకే యేసు శిష్యులు ఆదివారం రోజున కూడి దేవుని ఆరాధించడం ప్రారంభించారు. కొంతకాలానికి ఇదొక స్ట్రాంగ్ ట్రెడిషన్‌గా మారింది. ఇప్పుడు కన్‌ఫ్యూజన్ ఇక్కడే మొదలవుతుంది. ఒకవైపు దేవుడిచ్చిన సబాత్ వచ్చేసి శనివారం, మరోవైపు యేసు రెజరెక్షన్ వచ్చేసి ఆదివారం. ఇవి రెండూ పవర్‌ఫుల్ రీజన్సే. ఈ రెండింట్లో వేటిని మనం ఆచరించాలి? దీనికి బైబిల్ మనకు ఒక డీపర్ ట్రూత్ చెబుతుంది. నిజమైన విశ్రాంతి ఒక రోజులో ఉండదు. అది దేవునిలో ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? సబాత్ రోజును సాటర్డే ఫాలో చేయాలా? లేక సండే ఫాలో చేయాలా? మీ ఆన్సర్ కామెంట్‌లో చెప్పండి. నమ్మితే ఆమెన్ అని కామెంట్ చేయండి.